ఈరోజు తెలంగాణ విద్యార్థి జేఏసీ స్టూడెంట్ ఆధ్వర్యంలోని మీరు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. విద్యార్థి స్కూలు ఇంటర్మీడియట్ ఉస్మానియా యూనివర్సిటీ పీజీ స్థాయి వరకు ప్రభుత్వం ఉన్నటువంటి స్కూల్ సమస్యను మీరు వెంటనే పరిష్కరించాలి. ఎందుకంటే స్కూల్లో ఇలా బాత్రూమ్ సరిగా లేక పిల్లలు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ ఉమ్మడి 10 జిల్లాలలో ఇప్పుడు 33 జిల్లాల్లో స్కూళ్ళు, కాలేజీలు, ఈ ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా సమస్యలు మీరు వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వం. లేకపోతే మీరు ప్రైవేట్ కాలేజీలకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు, యూనివర్సిటీలకు పర్మిషన్ ఇస్తున్నారు. మీరు వెంటనే దీన్ని వెనక తీసుకోలేదు. రాబోయే వచ్చే అకాడమిక్ ఇయర్లోనైనా ఈ స్కూల్లో ఒక్క సమస్య లేకుండా ప్రభుత్వం మీరు దాన్ని పరిష్కరించాలి. అదేవిధంగా ఇలా స్కూళ్ళు అస్తవ్యస్తంగా అయిపోతుంది. ఇలా గురుకులాల్లో చూసుకుంటే దగ్గర 662 చిల్లర మీరు అద్దె భవనాలు ఉన్నాయి, సొంత భవనాలు లేవు. పిల్లలు బీసీ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టళ్ళు ఇలా ఉన్నటువంటి సమస్యలు తిన్నామంటే అసలు మెస్సాలు సరిగా లేని పరిస్థితి పురుగులు పడుతుంది. దీన్ని ఒక్క ఆఫీసర్ అసలు విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు, ఒక్క కమిషన్ సభ్యుడు అయినా కూడా ఈ ఒక్క హాస్టల్ పోయిన పరిస్థితి. ఇలా మీరు రాష్ట్ర వ్యాప్తంగా అనేక గురుకులాల్లో విజిట్ చేసినాం. అక్కడ చూస్తే ఈ గురుకులాల పిల్లలు వడ్డించుకునే పరిస్థితి ఉంది. దాన్ని మీరు వెంటనే మీరు పరిష్కారం చేయకపోతే ప్రభుత్వాన్ని మేము వచ్చే ఎలక్షన్లో మేము బుద్ధి చెబుతాం. ఎందుకంటే మా విద్యార్థులకి న్యాయం జరగకపోతే ఏ ప్రభుత్వాన్ని చూడవు. మాకు ఒకటే లక్ష్యం, మాకు విద్యార్థులకి న్యాయం జరగాలి, మాకు విద్య కావాలి. మీరు విద్యనియండి, మీరు చదువుకుంటారా బాబు విద్యనియాలంటే మీరు విద్యనీయకపోతే మేము ఏం చేయాలి? విద్య మీరు నిర్వీర్యం చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలకు పర్మిషన్లు ఇస్తున్నారు, యూనివర్సిటీలకు పర్మిషన్లు ఇస్తున్నారు. ఏం తమాషాలు ఇస్తున్నారా మా విద్యార్థులతోటి? ఏం అనట్లేదని అమాయక ప్రజలు, పేద ప్రజలు మీరు ఏం చేయలేరన్నా? ఖబర్దార్ మేము చెప్తున్నాం, ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. ఒక్క కార్పొరేషన్ చైర్మన్ వచ్చి కాలేజీ హాస్టల్లో తిరగడు. హాస్టల్లో చూస్తుంటే బాత్రూంలో టాయిలెట్స్ ఇబ్బందులు పడుతున్నారు, కనీసం వసతులు లేవు, మెస్సాల్లో సరిగా శుభ్రత లేదు. అది సబ్ క్యాంపస్లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్లో కానీ ప్రభుత్వ ఏ హాస్టల్ తీసుకోవాలి, రెసిడెన్షియల్ వ్యవస్థ తీసుకో, నువ్వు ఇంకా మోడల్ స్కూల్లో చూసుకో, ఎక్కడ చూసుకున్నా ఇదే దిక్కుమాలిన పరిస్థితి. ఎందుకు మరి ఈ స్కూల్ వ్యవస్థ పెట్టి తట్టపుడు దాఖలు మూసుకొని మీరు ప్రభుత్వం తీసుకుని ప్రైవేట్ వాళ్ళకి జైకొట్టాలి? అడ్డగోడిగా పర్మిషన్ ఇస్తుంది. ఇలా గ్రూప్ అని పోతే దిక్కుమాలిన వ్యవస్థ. ఒక్క కోటి ఉమెన్స్ కాలేజీలో గర్ల్స్ నిర్వహించారు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ఈ సమస్యలు మీరు వెంటనే పరిష్కరించాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు ఏది కాదు, మాకు ప్రభుత్వ సంబంధించిన స్కూల్స్లో, కాలేజీలలో మీరు వచ్చే అకాడమిక్ ఇయర్ నుండి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యలన్నీ క్లియర్ చేయాలి. అది వెంటనే మీరు పరిష్కరించాలి. అప్పుడే మీకు ప్రభుత్వానికి ఈ విద్యార్థులు మీకు ఈ పరిష్కారం సపరేట్ చేయకపోతే మేము ఏందో చూపిస్తాం, మా విద్యార్థి చేసి తడాకేందో కూడా చూపిస్తాం. ఒకటే చెప్తున్నాం, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అడ్డగోలుగా నారాయణ, శ్రీచంద్ర ఏ కాలేజ్ అయినా సరే పర్మిషన్ ఇస్తున్న కాలేజీని మీరు అన్ని ఒక్క కాలేజీలో గ్రౌండ్ చక్కగా ఉండదు. ప్రైవేట్ కాలేజీలో పోతే కుప్పలు జనాలు పోతుంది. ఎందుకు మరి ప్రభుత్వం? ఈ ప్రభుత్వాలు ఉన్న ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు 4 చిల్లర వీళ్ళందరూ పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్ పంపండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఒక్కడొచ్చి హాస్టల్లో చెక్ చేయరు. ఏం తమాషాలు చేస్తుందా? దీన్ని ఎమ్మట్లే మీరు ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు.